బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది ఢాకా కోర్టు. ఈ దిశగా సంచలన తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్ తిరుగుబాటు సమయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించారనే అభియోగం మోపింది. షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది ఢాకా కోర్టు. ఈ దిశగా సంచలన తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్ తిరుగుబాటు సమయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించారని అభియోగం మోపింది. బంగ్లాదేశ్ గొడవల్లో 1400 మంది మరణాలకు హసీనా కారణమని కోర్టు వెల్లడించింది. అయితే హసీనాకు పడిన మరణశిక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్. సో బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, అట్ ద సేమ్ టైం మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్, వీళ్ళిద్దరికి మరణశిక్ష విధించింది ఢాకాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్. సో వాళ్ళు మానవత్వానికి వ్యతిరేకంగా ఈ నేరాలు చేశారు అన్నటువంటిది ఢాకా కోర్టు, ఇంటర్నేషనల్ కోర్టు ఈ రోజు నిర్ధారించింది. ఏదైతే పోయిన సంవత్సరం ఆగస్టు 20, 2024 విద్యార్థులు అక్కడ బంగ్లాదేశ్ లో మొత్తం కూడా నిరసన తెలిపారు. ఆ నిరసన సందర్భంగా చాలా మంది కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఈ మర్డర్స్ ఇది మర్డర్స్ లాగానే ఢాకా కోర్టు చూసింది. ఇవన్నీ కూడా ఆ రోజు షేక్ హసీనా ప్రభుత్వంలో ఉండి చేసినటువంటి హత్యలుగా వీళ్ళే సూత్రధారులుగా కూడా ట్రిబ్యునల్ చెప్పడం జరిగింది. హసీనా నిర్ణయం పైన దేశవ్యాప్తంగా కూడా హింస కొనసాగింది. సో ఇట్లా నేపథ్యంలో మొత్తం ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఆల్మోస్ట్ సో ఇప్పుడు 15,000 మంది పోలీసులను కూడా ప్రస్తుతానికైతే మోహరించి హింసాత్మక నిరసనకారుల పైన కాల్పులు జరపాలంటూ కూడా గతంలో ఆదేశాలు జారీ చేసింది. సో ఇట్లా నేపథ్యంలో ఆ రోజు ఒక 2 బస్సులు తగలబెట్టారు, చాలా హింసలు చెలరేగినాయి. సో ఇట్లా నేపథ్యంలో చాలా కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో ఏదేమైనా కానీ హసీనా కాల్పులకు కానీ ఆ రోజు జరిగినటువంటి నిరసనలకు కానీ చాలా మంది చనిపోవడానికి కారణం కూడా పరోక్షంగా హసీనానే కారణం. హసీనా తీసుకున్నటువంటి నిర్ణయాలంటూ కూడా ఈ రోజు ఢాకా ట్రిబ్యునల్ చాలా సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా దీంట్లో ఛాంబర్స్ రకరకాల కామెంట్ చేయడం జరిగింది. షేక్ హసీనా పైన తో పాటు ఆమె అనుచరుల పైన కూడా కొన్ని అభియోగాల్ని చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైతే ఈ హత్యాయత్నం తో పాటు హింసకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా వాళ్ళపైన రావడం జరిగింది. మోరోవర్ హసీనా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే అవామీ లీగ్ తో ఉన్నటువంటి సంబంధాలు ఏదైతే వ్యక్తుల పైన లేదంటే అక్కడ ఉన్నటువంటి పౌరుల పైన దాడులు చేయడానికి హింసకు ప్రోత్సహించిందంటూ కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితిని షేక్ హసీనా ఆపడంలో కూడా విఫలమైందంటూ కూడా చార్జ్ షీట్ లో చెప్పడం జరిగింది. మరో నిరసనకారులను అణిచివేసేందుకు తుపాకులను లేదంటే హెలికాప్టర్లను, డ్రోన్లను ఉపయోగించింది. సో బ్లాస్ట్లకు ఇండైరెక్ట్ గా ఆదేశాలు జారీ చేసిందంటూ కూడా హసీనా పైన ఈరోజు ఆరోపణలు వచ్చాయి. మోరోవర్ జూలై నెలలో ఇంకొక యూనివర్సిటీ ఏదైతే అక్కడ బేగం రోకేయా యూనివర్సిటీ ఉందో, సో అక్కడ ఒక స్టూడెంట్ మర్డర్ కూడా జరిగింది. సో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా హసీనాతో పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి అధికారులే చంపడానికి ఆదేశించారంటూ కూడా, సో అదొక కుట్ర పన్నారంటూ కూడా ఇంకొక అభియోగం కూడా హసీనా పైన మోపడం జరిగింది. సో అండ్ మోరోవర్ ఏంటంటే అప్పటి నుండి ఇప్పుడు కూడా కోర్టుకు క్షమాపణలు చెప్పడం జరిగింది. బంగ్లాదేశ్ సంబంధించినటువంటి మాజీ ఐజీపీ మామూన్ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. నేను కోర్టుకు పూర్తిగా సహకరించానంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ ఇదేమైనా కానీ 4 వ్యక్తులు కలిసి కుట్ర పన్నారంటూ కూడా ఆయన పక్కకు జరిగి వాళ్ళందరూ కూడా అంటే ప్రధానమంత్రి నివాసంలోనే ఆ రోజువారీ సమావేశాలు జరిగాయి. నేను ఎక్కడ 35 సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఎలాంటి తప్పు చేయలేదు, పూర్తిగా ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయమే, నాకు సంబంధం లేదంటూ కూడా 5గురిలో ఒక వ్యక్తి పక్కకు తప్పుకున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఓవరాల్ గా కూడా షేక్ హసీనానే వెనకాల నుండి నడిపించిందంటూ కూడా షేక్ హసీనాతో పాటు ఇంకొకరికి కూడా కోర్టు ఉరి శిక్షను విధించింది. అండ్ మోరోవర్ ఏంటంటే షేక్ హసీనాకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొన్ని కామెంట్ చేశారు. షేక్ హసీనా భారతదేశంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సురక్షితంగా ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీన్. అయితే మరో 3 సంబంధించినటువంటి విషయం కూడా ఇప్పుడు పరిధిలోకి వస్తోంది. ఈ కేసులో హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తో పాటు మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా వీళ్ళు కూడా నిందితులుగా ఉన్నారు.
అబ్దుల్లాతో పాటు మామూలు కూడా నిందితులుగా ఉన్నారు. సో ఈ ముగ్గురు కూడా ప్రస్తుతానికి షేక్ హసీనా ప్రస్తుతానికి భారత్ లో ఉన్నారు అండ్ మిగతా వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు. సో 3 రోజుల్లో అంటే ఈ ముగ్గురు కూడా 3 రోజుల్లో పట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎక్కడున్నారు ఏంటి 3 నిందితులు అంటే అందులో ఒక అప్రూవల్ కూడా ఒకరు మారడం జరిగింది. సో ఏదేమైనా కానీ షేక్ హసీనాకు సంబంధించి ఆమె చేసినటువంటి అంటే రెచ్చగొడుతూ హింసాత్మకు చెలరేగడు 1400 మంది చావు కారణం అంటూ కూడా షేక్ హసీనా మీద ఆరోపణలు అభియోగాలు వచ్చినాయి. దీనికి సంబంధించి ఢాకా కోర్టు ఈ రోజు ఉరిశిక్ష విధించడం జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.